హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం పొట్టుపప్పుతో గారెలు ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ పొట్టుపప్పుతో గారెలు చాలా బావుంటాయండి. మినపప్పుతో గుండ్లతో ఏంటంటే కొంచెం ఆరిపోయాక గూడా గట్టిగా వస్తాయి. కొంచెం నాలుక చుట్టకొస్తున్నట్టు ఉంటాయన్నమాట. ఎంతైనా గుండ్లతో చేస్తే. ఇలా పొట్టుపప్పు చేస్తే చల్లారిపోయా గూడా మెత్తగా ఉంటాయన్నమాట. వేడిగా ఉన్నప్పుడు క్రిస్పీగా ఉంటాయి. ఇవి చికెన్‌లోకి చాలా బావుంటాయి ఈ గారెలనేది. నేను పొట్టుపప్పు ఒక నైట్ అంతా నానబెట్టుకొని, ఇలా పొట్టుపప్పు మొత్తం పొట్టు పోకుండా కొంచెం ఉండేలాగా ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాననమాట. ఆ గ్రైండ్ చేసిన దాంట్లోకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని ఇలా సన్నగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలాగా. ఇలా మొత్తం అంతటిని కూడా మిక్స్ చేసుకున్న తర్వాత నేను గ్రైండ్ చేసేటప్పుడే సాల్ట్ అనేది వేసాననమాట. సరిపోకపోతే చూసుకొని మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు ఇప్పుడు. నేను సరిపోనట్టుంటే కొంచెం చూసి వేసాను సాల్టు. చూడండి ఇలా మొత్తం మిక్స్ చేసి పెట్టుకోవాలన్నమాట. మొత్తం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఆయిల్ అయితే ముందే బాండీ పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్ ముందే వేడి చేసి పెట్టానన్నమాట. ఎందుకంటే ఇది మిక్స్ చేసుకునేలోపు ఆనియన్స్ కట్ చేసుకునేలోపు ఆయిల్ అయితే ఫ్రీ హీట్ అవుతుంది కదా! అందుకని నేను ఆయిల్ వేడి చేసి పెట్టుకున్నాను. చూడండి ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కవర్ తీసుకొని ఇలా రౌండ్ బాల్ లాగా చేసుకొని ఈజీగా ఇలా వేసుకోవచ్చు అన్నమాట. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీగా ఉంటుంది ఇలా అయితే. గారెకనేది ఎప్పుడూ చిల్లయితే పెట్టుకోవాలన్నమాట. చిల్లనేది కంపల్సరీ పెట్టుకోవాలి గారెకి. గారంటేనే చిల్లు గారె కదా! అందుకని గారెకి ఇలా రంధ్రం పెట్టుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా మొత్తం గారెలనేది మొత్తం వేసేసాను. చూడండి ఇలాంటి కవర్ అయితే బావుంటదనమాట మనం గారెలు వేసుకుంటానికి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మొత్తం కుక్ చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఎందుకంటే లోపల గూడా ఆ పిండనేది మొత్తం కుక్ అవుతది కాబట్టి లో ఫ్లేమ్‌లో పెట్టుకుంటే బావుంటాయన్నమాట. ఎంతైనా పట్టుపప్పుకుండే గారెలు టేస్ట్ వేరండి అసలకి మినప గుండ్లు కన్నా. ఎందుకనో అయ్యి ఇయ్యి ఒకటే కానీ ఎందుకనో టేస్ట్ అనేది వేరుగా ఉంటాయి. గారెలకైతే కంపల్సరీ మీరు పొట్టుపప్పే వేసుకోండి. ఇక్కడ కడగటం రిస్క్ అనుకుంటాం కానీ, రిస్క్ లేకపోతే టేస్ట్‌గా ఉండాలి గదా! అందుకని కంపల్సరీ పొట్టుపప్పే వేసుకోవాలి. వేసుకోవాలి కాదు. ఎవరు కన్వీనియంట్‌ని బట్టి వాళ్ళు. కానీ నేనెప్పుడు పొట్టుపప్పే వేస్తా అనమాట గారెలకనేది. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి గదా! ఒక్కొక్కటి తీసుకొని ప్లేట్‌లోకి వేసేసుకుందాం. నేను అన్నీ ఒక్కసారి వేయలేదు గదా! ఒక్కసారే మొత్తం వచ్చేయడానికి నేను ఒక్కొక్కటిగా వేసుకునేసరికి లేట్ అయిందనమాట. అందుకని ముందు వేసినయి ముందు ఫ్రై అయినయి. తర్వాత వేసినయి లేట్‌గా ఫ్రై అవుతున్నాయన్నమాట. చూడండి ఇలా మొత్తం అంతా ఫ్రై చేసుకోవాలి. మనం వేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా బాగా కుక్ అవుతాయి లోపల. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుంటే. చికెన్‌లోకి, మటన్‌లోకి అయితే సూపర్‌గా ఉంటాయండి ఈ గారెలు.
చూడండి ఒక వాయి వేసి తీసేసాను కదా, ఇప్పుడు రెండో వాయి కూడా అలాగే వేసేసుకుందాం. చూడండి గారెకనేది కంపల్సరీ చిల్లు అనేది పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మొన్న రీసెంట్‌గా మా అమ్మ చనిపోయిందనమాట. వండటానికి జంగం దేవర వస్తారు కదా మాకు. జంగం దేవర వచ్చి వండుతాడులెండి అక్కడ పెట్టే గారెలు, బూరెలు అలాగా. అప్పుడు ఆయన చెప్పాడనమాట, "ఏంటి మీరు చిల్లి పెట్టట్లేదు" అనంటే, "చనిపోయిన వాళ్ళకి ఇలా పెట్టేటప్పుడు చిల్లి పెట్టరమ్మా. నార్మల్‌గా మనం ఇంట్లో వేసుకునే వాటికి కంపల్సరీ చిల్లి అనేది పెట్టుకోవాలి. ఇది తేడా అనమాట. ఇలా వండేటప్పుడు అశుభకార్యాలకి చిల్లి అనేది పెట్టకూడదు. మామూలుగా వేసుకోవాలి" అనన్నారు. ఈ టిప్ మీకు తెలిస్తే ఈ మాట మీకు తెలిస్తే యూస్ చేసుకోండి. చూడండి గారెలనేది ఎంత సాఫ్ట్‌గా కుక్ అయినాయో లోపల కూడా. సూపర్‌గా ఉన్నాయండి. ఈ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి.